డబ్బు అర్జెంటుగా అవసరమైనప్పుడు మనకు టక్కున గుర్తుకొచ్చేది లోన్. వ్యాపారస్తుల నుంచి మొదలు సామాన్యుల వరకు ఎప్పుడో ఒకసారి లోన్ తీసుకోవడం కామన్. లోన్స్లో చాలా రకాలున్నాయి. అయితే పర్సనల్ లోన్, హోమ్ లోన్ వంటి రుణాలు పొందాలంటే మంచి సిబిల్ స్కోర్ తప్పనిసరి. కొన్నిసార్లు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా అధిక వడ్డీకి లోన్స్ ఇస్తుంటారు. ఎటువంటి సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా సులభంగా లోన్ ఇచ్చేది గోల్డ్ లోన్. అవును, మార్కెట్లు బంగారం విలువను బట్టి బ్యాంకులు 65 నుంచి 75% వరకు లోన్ ఇస్తాయి. ఈ లోన్ను 3 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లోన్ మొత్తం తిరిగి చెల్లించే వ్యవధిని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. చాలా బ్యాంకులు 0.50% నుంచి 1% వరకు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఇక తక్కువ వడ్డీ గోల్డ్ లోన్ అందించే బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో ముందుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ను పరిశీలిద్దాం. ఈ బ్యాంక్ 8.35% నుంచి వార్షిక వడ్డీ వసూలు చేస్తుంది. లోన్ అమౌంట్ కాల పరిమితిని బట్టి వడ్డీ విధిస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక వడ్డీ రేటు 7.90% నుంచి 8.90% వరకు ఉంటుంది. ఇది చాలా తక్కువ వడ్డీ రేటుగా చెప్పవచ్చు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్యాంక్ ఏడాదికి 8.75% నుంచి 9.05% వార్షిక వడ్డీ రేటును విధిస్తుంది. అటుపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీరు పరిశీలిస్తే ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 8.30% నుంచి ప్రారంభమవుతుంది. తీసుకున్న మొత్తం చెల్లించే కాల పరిమితిని బట్టి వడ్డీ మారుతుంది. ఆ తర్వాత ఫెడరల్ బ్యాంక్ను చూస్తే ఈ బ్యాంకులో వార్షిక వడ్డీ రేటు 8.50% నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత యూకో బ్యాంక్, ఇక్కడ వార్షిక వడ్డీ రేటు 8.75% నుంచి 9.15% వరకు ఉంటుంది. చివరిగా కెనరా బ్యాంక్ 8.75% నుంచి వడ్డీ రేటు మొదలవుతుంది. కాబట్టి తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే బ్యాంకును ఇప్పుడే ఎంచుకుని అప్పు తీసుకోవడం బెటర్. ఏమంటారు?